अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు పరమ కృపతోటి అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా నిన్నటి రోజున 33-34 శ్లోకాలను సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పెరుమాళ్లలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా ఇద్దరికీ కూడా సమానంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ భట్టర్ వారు ఎంత సమానంగా ఉంటాయి అంటే సంస్థీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే తస్మిన్ తవ త్వయి చ తస్య పరస్పరేణ సంస్థీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే. ఇద్దరిలో ఉండేటటువంటి గుణములు ఎలా ఉంటాయి అంటే తల్లిలో ప్రకాశించేటటువంటి గుణములన్నీ కూడా తల్లి స్వామిలో చూసుకుంటూ ఆనందపడుతోందట. స్వామిలో ఉండేటటువంటి గుణములన్నిటినీ కూడా ఆ పెరుమాళ్ళు లక్ష్మీదేవిలో చూస్తూ ఆనందపడుతున్నాడట. ఎలా ఉంది ఈ సన్నివేశం అంటే ఒకరినొకరు అద్దంలో చూసుకున్నట్టుగా ఉందా, ఒకరికి మరొకరు అద్దంలా ఉన్నారా అంటే వీరిలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా వారిలో గొప్పగా ప్రకాశిస్తున్నాయి. అంత గొప్పగా ఇద్దరు కూడా ఏకరసంగా ఉన్నారు, ఐక్యత అద్వైత నిష్ట కలిగి ఏకరసంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు భట్టర్ వారు. అలా ఉంటే ఇద్దరు ఒకటే అయితే ఒకటే తత్వం అనుకుంటారు కదా. అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా లక్ష్మీనారాయణులు ఇద్దరు కాదు ఒకరే అనుకుంటారేమో అంటే కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు అంటే భక్తులందరూ కూడా ఎలా పెరుమాళ్ళని సేవిస్తున్నారు అంటే ఇద్దరికీ సమానమైనటువంటి గుణములు ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారికి ప్రత్యేకంగా కొన్ని గుణములు ఉంటాయి. అది సహజ సిద్ధంగా ఉండేటటువంటి గుణములు. రంగనాథుడికేమో పుంస్త్వ సులభాన్, ఆయన పురుషుడు కాబట్టి పురుషుడికి సాధారణంగా సహజంగా ఉండేటటువంటి గుణములు కొన్ని గొప్పగా రంగనాథుడిలో ప్రకాశిస్తూ ఉంటాయి. స్త్రీత్వైకాంతాన్, తల్లి స్త్రీ కాబట్టి ఆవిడికి సహజంగా ఆవిడికి మాత్రమే చెందినటువంటి కొన్ని గుణములు ఆవిడలో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. యువత్వాధౌ తుల్యేపి అపరవసతా శత్రు సమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త్వ సులభాన్ త్వయి స్త్రీ త్వైకాంతాన్ రదిమ పతిపారాధ్య కరుణ క్షమాదీన్ వా భోక్తుం భవతి యువయోర్ ఆత్మనిభిధా. తల్లి ఇద్దరూ ఒకటే అని చెప్తున్నప్పటికీ కూడా ఎవరికి తగినటువంటి ప్రత్యేకమైనటువంటి గుణములు వారిలో భాషిస్తున్నాయి కాబట్టి ఇద్దరినీ కూడా మేము వేరువేరుగా అనుభవిస్తున్నాము. ఇద్దరిలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గుణములన్నిటినీ కూడా మీరు అనుభవిస్తున్నారు, మేము కూడా భోక్తుం అనేటటువంటి పదము పరస్పరం వారిద్దరూ అనుభవిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. లేకపోతే తల్లి మనందరి చేత కూడా అనుభవింపచేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్వామిలో ఆయన పురుషుడు కాబట్టి ఆయనకి సహజంగా ఉండేటటువంటి గుణములు ఏమిటి, పెరుమాళ్ళకి మాత్రమే అసాధారణంగా ప్రకాశించేటటువంటి గుణములు ఏమిటి అంటే అపరవసత, ఇతరుల యొక్క వశంలో ఉండకుండా స్వతంత్రంగా ఉండేటటువంటి ఒక గుణం ఆయనలో గొప్పగా ప్రకాశిస్తుంది. ఆయన సర్వస్వతంత్రుడు.
ఆ తల్లిలో కూడా స్వాతంత్ర్యం ఉంటుంది. కానీ అది ఎక్కడి వరకు పరిమితి అంటే ఆవిడ కింద ఉన్నటువంటి ఆవిడ కాకుండా ఆవిడ కింద ఉన్నటువంటి జీవులందరినీ కూడా శాసించగలదు, నియమించగలదు. వారి విషయంలో ఆవిడ స్వతంత్రురాలుగా ఉంటుంది. కానీ పెరుమాళ్ళకి మళ్ళీ పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి తాను కూడా ఆయనకి పరతంత్రురాలు. కాబట్టి ఈ అపరవశత అనేటటువంటి గుణము ఎవరిలో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే నిరంకుశ స్వాతంత్ర్యము ఎవరిలో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది అంటే స్వామిలోనే ప్రకాశిస్తూ ఉంటుంది అంటున్నారు. శత్రు శమన స్థిరత్వాదీన్, శత్రు శమనంలో దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉండడం ఎవరిలో గొప్పగా కనిపిస్తుంది అంటే పెరుమాళ్లలో. అసలు తల్లి ఆ అజ్ఞాత నిగ్రహం కలిగినటువంటి ఆవిడకి నిగ్రహం అంటేనే తెలియదు కాబట్టి శత్రు శమనం అనేటటువంటిది ఆవిడ విషయంలో ప్రకాశించదు. పోనీ ఒకవేళ శత్రువుల్ని అంటే భక్తుల యొక్క అనిష్టాలను తొలగించాలన్నా కూడా తాను నేరుగా చెయ్యకుండా అది పరమాత్మ ద్వారా చేయిస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఈ గుణం సరిగ్గా గొప్పగా ప్రకాశించదు. పెరుమాళ్లలో అయితే గొప్పగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఆయనలో ప్రత్యేకంగా కనిపించేటటువంటి గుణములేవి, పెరుమాళ్లలో మనం ప్రత్యేకంగా అనుభవించేటటువంటి గుణములు ఏమిటి అంటే పరాత్పరుడు, పరత్వం అనేటటువంటి గుణము, స్వాతంత్ర్యం అనేటటువంటి గుణము, శత్రు సమనస్థిరత్వము అనేటటువంటి గుణము ఆయనలో గొప్పగా మనం ప్రత్యేకంగా అనుభవిస్తున్నాం. మరి తల్లిలో ప్రత్యేకంగా మనం అనుభవించేటటువంటి గుణములు ఏమిటి? మద్రిమ, మృదుత్వం, మృదువైనటువంటి మనసు కలిగి ఉండటం, కాఠిన్యం లేకుండా మృదువైనటువంటి మనసు కలిగి ఉండటం తల్లిలోనే గొప్పగా మనం చూస్తూ ఉంటాం. పతి పారాధ్యం, పతికి పరతంత్రురాలై ఉండటం ఇది సహజంగా దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఈవిడ ఆయన భార్య కాబట్టి ఆయనకే చెందినటువంటి ఆవిడ. కరుణ క్షమాదీన్వా, కరుణ క్షమ అనేటటువంటివి తల్లిలో గొప్పగా ప్రకాశిస్తాయి. పెరుమాళ్లలో కరుణ క్షమ లేవని కాదు, ఆయనలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆయన నేను క్షమించను, నక్షమామి క్షిపామి అని అంటూ ఉంటాడు. కాబట్టి ఆయనలో ఈ గుణము అంత గొప్పగా ప్రకాశించదు, ది బెస్ట్గా ప్రకాశించదండి. తల్లిలో అయితే ఎప్పుడూ కూడా కరుణ క్షమ ఎప్పుడూ నిండి ఉంటాయి. ఆవిడ నేను క్షమించను అనేటటువంటి మాటే ఆ తల్లిలో రాదు. కాబట్టి ఎవరిలో ఉత్కృష్టంగా ఈ గుణములు కనిపిస్తాయి అంటే తల్లిలో కనిపిస్తాయి. కాబట్టి ఆయనకి పురుషుడుగా పరమ పురుషుడు కాబట్టి ఆయనకి సహజంగా ఉండేటటువంటి గుణములన్నీ ఆయనలో మేము సేవించి వాటిని అనుభవిస్తున్నాము. నువ్వు స్త్రీవి కాబట్టి స్త్రీకి మాత్రమే తగినటువంటి కొన్ని ఉత్కృష్టమైనటువంటి గుణములు నీలో గొప్పగా ప్రకాశిస్తున్నాయి. కాబట్టి అవి నీలో మేము సేవిస్తున్నాం తల్లి. ఇలా యువయోహో ఆత్మనిభిధా, ఇద్దరిలో ఒక వైవిధ్యాన్ని మేము, గుణములలో వైవిధ్యాన్ని మేము ఇలా సేవిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్పారు భట్టర్ వారు క్రిందటి శ్లోకంలో. ఇక ఈ శ్లోకంలో 34, 35, 36 కూడా మూడు ఒకటే కేటగిరీకి చెందినటువంటివి. అంతకు ముందు వరకు అన్ని గుణములు సమానమైనటువంటి గుణాలు చెప్పారు. సాధారణంగా ఇద్దరికీ ఉండేటటువంటి గుణములు పెరుమాళ్లలోనూ విరాట్టిలోనూ సమానంగా ఉండేటటువంటి గుణములన్నీ కూడా క్రిందటి 32వ శ్లోకంలో 33వ శ్లోకంలో చెప్పారు. ప్రసకన బల జ్యోతి జ్ఞానైశ్వరీ విజయప్రధ రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరా అపి పరిమళ కాంతిర్లావణ్యమర్చి ఇది ఇందిరే తవ భగవతః చ ఏతే సాధారణ గుణరాశయ. ఇద్దరికీ కూడా సమానంగా ఉండేటటువంటి గుణములను 32వ శ్లోకంలో, ఆ తర్వాత శ్లోకంలో కూడా వారిద్దరిలో సామ్యాన్ని తెలియచేశారు 2 శ్లోకాలలో. ఇప్పుడు మరి వారిద్దరిలో అసాధారణంగా ఒకరిలో మాత్రమే గొప్పగా ప్రకాశించేటటువంటి గుణములను 34వ శ్లోకంలో చెప్పారు. అపరవశత శత్రు సమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్త సులభానని తల్లిలో మద్రిమ, పతిపారాధ్యము, కరుణ, క్షమ ఇత్యాది గుణములన్నీ తల్లిలో భాషిస్తాయని చెప్పారు. ఇప్పుడు ఆత్మగుణములలో ఒక వ్యత్యాసాన్ని, వైవిధ్యాన్ని 34వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ శ్లోకంలో దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఒక వైవిధ్యాన్ని, ఎవరి దివ్యమంగళ విగ్రహం వారికి ప్రత్యేకంగా ఉంటుంది. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము
పిరాటి యొక్క దివ్యమంగళ విగ్రహము దేంట్లో ఉండవలసినటువంటి ఒక వైలక్షణ్యత దాంట్లో ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తర్వాత ఆత్మగుణములలో ఒక వైవిధ్యాన్ని చూపించారు. అలా మేమందరం కూడా మేమిద్దరినీ కూడా అనుభవిస్తున్నాము. ప్రత్యేకంగా పెరుమాళ్ళ దగ్గరికి వెళితే ఆయన పరతంత్రుడని, ఆయన నిరంకుశ స్వతంత్రుడని, ఆయన లోకాలన్నిటినీ కూడా సృజించినటువంటి వాడని, ఇలాంటి గుణములన్నీ కూడా ఆయన సర్వస్వామి అని, శేషి అని, ఇలాంటి గుణములన్నీ కూడా పెరుమాళ్ళలో చూస్తాం. తల్లి దగ్గరికి వెళితే ఆవిడ కారుణ్యమూర్తి అని, క్షమ కలిగినటువంటి ఆవిడని, మద్రిమ సౌకుమార్యాది గుణములు కలిగినటువంటి ఆవిడని, ఇలా పిరాటి దగ్గరికి వెళితే ఆవిడలో ప్రత్యేకత సేవిస్తూ ఉంటాం. అలాగే ఆవిడ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించినప్పుడు, పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించినప్పుడు మనకి ఆ దివ్యమంగళ విగ్రహాలలో ప్రత్యేకంగా కొన్ని వైలక్షణ్యాలు ఉంటాయి, కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా గొప్పవైనటువంటి వాటిని కూడా మేము విడివిడిగానే అనుభవిస్తూ ఉంటాం. ఎంత మీరు దర్పణ ఇవాన్ ఒకరికొకరు అద్దంలా ఉన్నప్పటికీ కూడా అనుభవించేటటువంటి మేము మాత్రం మీలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి వాటిని కూడా మేము సేవించి వాటిని అనుభవిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాజేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఘన కనకద్యుతి యువదశామపి ముగ్ధదశాం యువతరుణత్వయోః ఉచితం ఆభరణాది పరం ధ్రువం అసమాన దేశ వినివేశీ విభజ్య హరౌ త్వయి చ కుశేసోదర విహారిణి నిర్విశసి ఘన కనకద్యుతి యువదశామపి ముగ్ధదశాం యువతరుణత్వయోర్రుచితాభరణాది పరం ధ్రువమసమానదేశ వినివేశి విభజ్య హరౌ త్వయి చ కుశేసయోదర విహారిణి నిర్విశసి. ఈ శ్లోకంలో భట్టర్ వారు ఏ శ్లోకంలో ఏదైతే విషయాన్ని చెప్పబోతున్నారో ఆ శ్లోకంలో విషయానికి తగినట్టుగా భట్టర్ వారు తల్లిని సంబోధిస్తారు అని చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకంలో పిరాటి యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని తెలియచేస్తున్నారు కాబట్టి ఆ దివ్యమంగళ విగ్రహానికి చెందినటువంటి ఒక సంబోధన చేస్తున్నారు. కుశేసయ ఉదర విహారిణి, కుశేసయోదర విహారిణి అని ఆ తల్లిని సంబోధిస్తున్నారు. కుశేసము అంటే తామర పుష్పము, ఉదరము ఆ తామర పుష్పము మధ్యలో, విహారిణి విహరించేటటువంటి ఓ రంగనాయకి అని అందంగా రంగనాయకిని సంబోధిస్తున్నారు. తామర పుష్పము మధ్యలో విహరించడానికి ఆవిడ యొక్క దివ్యమంగళ విగ్రహానికి సంబంధం ఏమిటండి అంటే తామర పుష్పమే చాలా సుకుమారంగా ఉంటుంది. ఆ సుకుమారమైనటువంటి తామర పుష్పంలో వేయించేసి ఉండాలి, దాని మీద వేయించేసి ఉండాలి అంటే ఈవిడ తిరుమేని ఇంకెంత సుకుమారంగా ఉంటుంది. అలా అత్యంత సుకుమారమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి ఓ తల్లి, అత్యంత సుకుమారమైనటువంటి తిరుమేని కలిగినటువంటి ఓ రంగనాయకి అని అందంగా ఈ శ్లోకంలో తల్లిని సంభావిస్తున్నారు. ఘన కనక ద్యుతి, ద్యుతి అంటే కాంతి,
పెరుమాళ్ల యొక్క కాంతి ఎలా ఉంటుంది, పిరాటి యొక్క తిరుమేని యొక్క కాంతి ఎలా ఉంటుందో మొదటి మనకి చెప్తున్నారు. మనం ఎప్పుడైనా పెరుమాళని రంగనాథుడిని సేవించడానికి వెళితే, రంగమూలవర్ని పెరియ పెరుమాళను సేవిస్తే ఆయన తిరుమేని నుండి వచ్చేటటువంటి కాంతులు ఎలా ఉంటాయి? ఘన ద్యుతి, నల్లటి మేఘం నుండి వచ్చేటటువంటి కాంతులలాగా పెరుమాళ్ళ యొక్క తిరుమేని కాంతి ఉంటుంది. అదే పిరాటి సన్నిధి దగ్గరికి వెళ్ళి పిరాటిని సేవిస్తే ఆవిడ యొక్క కాంతి ఎలా ఉంటుంది? కనక ద్యుతి, కనకం బంగారు వర్ణంలో ఉండేటటువంటి తిరుమేని కాంతి కలిగినటువంటి ఆవిడ అలా వారి ఇద్దరి యొక్క తిరుమేని కాంతులలో ఒక వైవిధ్యాన్ని చూస్తున్నాం తల్లి. మీరు ఎంత చక్కగా ఇద్దరు ఒకటైనప్పటికీ కూడా మమ్మల్ని ఆనందింపచేయడానికి స్వామి ఏమో నీలమేఘ నిపుడుగా వేయించేసి ఉన్నాడు, నువ్వేమో కనకద్యుతి బంగారు వర్ణంలో ఉన్నావు అని అందంగా తెలియచేస్తున్నారు. యువదశామపి, అంతేకాదండి, కేవలం తిరుమేని యొక్క తేజస్సే కాదు, యువదశాం యవ్వన దశలో కూడా వైవిధ్యం ఉంది. పెరుమాళ్ళేమో ఎప్పుడూ కూడా యవ్వన దశలో ఉండేటటువంటి స్వామి, నువ్వేమో ముగ్ధ దశాం, అంతకంటే కొంచెం తక్కువ, యవ్వనం కన్నా కూడా కొంచెం తక్కువలో ఉండేటటువంటి దశను ముగ్ధ దశాం అంటారు. అంటే లేత వయసు, యవ్వనానికంటే కూడా లేత వయసులో ఉన్నటువంటి ఆవిడ. యువ దశామపి, యవ్వన దశ కన్నా కూడా ముగ్ధ దశం, దానికన్నా తక్కువగా ఉండేటటువంటి దశలో నువ్వు ఉంటావు అని చెప్తున్నారు. యువ తరుణత్వయోహో, యవ్వన తారుణ్యములు రెండు కూడా ఉచితం, యోహో ఉచితం, వాటికి తగినటువంటి అసమాన దేశ, వేరువేరు ప్రదేశాలలో వినివేసి పెట్టుకోబడినటువంటి, అలంకరించుకోబడినటువంటి పరం, గొప్పవైనటువంటి ఆభరణాది దివ్యాభరణాలు మొదలైనటువంటివి కూడా అంటున్నారు. కేవలం వారి తారుణ్యమే కాదు, పర్వమే కాదు, వారు తిరుమేనికి అలంకరింపబడినటువంటి ఆభరణములు కూడా వేరువేరుగా ఉంటాయి. యువ తరుణత్వయోహ ఉచితం, వారి యొక్క యవ్వనానికి పరువానికి తగినట్టుగా ఆభరణాలు కూడా ధరిస్తారు. ఇప్పుడు చూడండి, పెద్దవారు అనుకోండి, వారి వయసుకి తగినటువంటి ఆభరణాలు ధరిస్తారు. చిన్నవారైతే వారి చిన్నతనానికి తగినటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. అలా స్వామి పిరాటి కూడా యువ తరుణత్వయోహో ఉచితం అసమాన దేశం వినివేసి పరం ఆభరణాది వినివేసి అంటున్నారు. వారి పర్వానికి తగినటువంటి అనేకమైనటువంటి దివ్యాభరణాలు ధరించినటువంటి, ఉచితమైనటువంటి దివ్యాభరణాలు ధరించినటువంటి వారు. ఆ ధరించేటటువంటి ఆభరణాల యొక్క అసమాన దేశము అంటే ఒకే చోట ధరించినటువంటి ఆభరణాలు కాదు. పెరుమాళ్ళు ధరించేటటువంటి ఆభరణములు వేరుగా ఉంటాయి. ఆయన ఆభరణములు ధరించేటటువంటి అంగములు వేరుగా ఉంటాయి, అంటే స్థానములు వేరుగా ఉంటాయి. పిరాటి ధరించేటటువంటి ఆభరణములు వేరుగా ఉంటాయి. ఆవిడ ఆభరణములు ధరించేటటువంటి స్థానములు వేరుగా ఉంటాయి అంటున్నారు. ఇలా హరౌ త్వయిచ, ఇలా రంగనాథుడు హరి త్వయిచ, నీలో కూడా విభాగం చేసి నిర్విశసి ఆనందిస్తున్నావు తల్లి, ఇది ధ్రువం, ఇది నిశ్చయం సుమా అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. క్రిందటి శ్లోకంలో ఆత్మగుణములలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని చెప్పినటువంటి భట్టర్ వారు పెరుమాళ్లను పిరాటిని చూసి ఎలా అయితే వారిద్దరిలో ఉన్నటువంటి వైలక్షణ్యాన్ని, ఎలా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎలా అయితే ఆనందిస్తూ ఉంటారో ఆ విషయాన్ని ఇందులో చెప్తున్నారు. పెరుమాళ్ల యొక్క పిరాటి యొక్క దివ్య తిరుమేని కాంతిని, పిరాటి యొక్క పరువాన్ని, పిరాటి యొక్క ఆభరణ సముదాయాన్ని, ఆభరణాలు ధరించేటటువంటి స్థానాలను, అవన్నీ కూడా పెరుమాళ్ల కన్నా వైవిధ్యంగా ఉంటాయి. అలా నీలో ఉన్నటువంటి భోగ్యతను మేము అనుభవిస్తున్నాము, పెరుమాళ్లలో ఉన్నటువంటి భోగ్యతను కూడా మేము అనుభవిస్తున్నాము అని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. పెరుమాళ్ళు ఎలాంటి వర్ణం కలిగినటువంటి స్వామి అంటే చెప్పుకున్నట్టుగా ఘనద్యుతి, నల్లని మేఘం వంటి రూపం కలిగినటువంటి వాడు. కలందమేని, మేఘం వంటి రూపం కలిగినటువంటి స్వామి.
కరుముఘిల్ పోల్, కరుముఘిల్ నల్లని మేఘం వంటి రూపం కలిగినటువంటి వాడు, తిరుమేని కాంతి కలిగినటువంటి వాడు స్వామి. వేదం కూడా స్వామిని వర్ణించేటటువంటి క్రమంలో ఆయనని ఒక మేఘ నీలతోయదంగానే వేదం కూడా వర్ణిస్తూ ఉంటుంది. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖగా పెరుమాళ్ళను పిరాటిని వేదం వర్ణిస్తూ ఉంటుంది. ఆయన నీలతోయతము అంటే బాగా నీటితో నిండినటువంటి మేఘము ఏ వర్ణంలో ఉంటుందో పెరుమాళ్ళ యొక్క రూపం కూడా, పెరుమాళ్ళ యొక్క కాంతి, ఆయన తిరుమేని కాంతి కూడా అదే వర్ణంలో ఉంటుంది అని చెప్తున్నారు. మరి లక్ష్మీదేవి ఏ వర్ణంలో ఉంటుందండి అంటే హిరణ్యవర్ణం హరిణీం అని వేదం కీర్తిస్తోంది. కాబట్టి ఆవిడ బంగారు రూపంలో ఉంటుంది. కనక నిభం, కనక చక్కటి దోషాలు తొలగించినటువంటి, బాగా పుటమ పెట్టి దోషాలు తొలగించినటువంటి బంగారం ఎలా అయితే దగదగ మెరిసిపోతూ ఉంటుందో అలాంటి ఒక పచ్చటి వర్ణంలో తల్లి వేయించేసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తారు. వేదం అక్కడ పెరుమాళ్ళను నీలతోయదంగా వర్ణించినటువంటి ఆ వేదమే ఆవిడ్ని విద్యుల్లేఖగా, మెరుపు ఎలా అయితే గొప్ప కాంతితోటి మెరిసిపోతూ ఉంటుందో అలా తల్లి యొక్క వైభవాన్ని, తల్లి యొక్క తిరుమేని కాంతిని వేదం విద్యుల్లేఖతోటి, మెరుపుతోటి వర్ణిస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ కూడా వేరు వేరు తిరుమేని కాంతులు కలిగినటువంటి వారు. ఆ వైవిధ్యం ఎందుకు అంటే చూసేటటువంటి వారు అనుభవించడం కోసం. పెరుమాళ్ళని చూసినప్పుడు ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి అనుభవం మనకి కలుగుతుంది. పిరాటిని సేవించినప్పుడు వేరొక ఆహ్లాదకరమైనటువంటి అపూర్వమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది మనందరికీ కూడా. అందుకని ఇద్దరినీ కూడా వేరువేరుగా మేము సేవించి అనుభవిస్తున్నాము అంటున్నారు. అంతేనా? పెరుమాళ్ళ యొక్క పర్వము, పిరాటి యొక్క పర్వం కూడా విడివిడి. పెరుమాళ్ళ యొక్క పర్వం ఎప్పుడూ ఆయన యవ్వన రాకుమారుడుగా పరమపదంలో ఎప్పుడూ కూడా 26 ఏళ్ల వయసులో ఉండేటటువంటి రాకుమారుడుగా పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా వేయించేసి, యువరాజుగా పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడ వేయించేసి ఉంటారు. మరి కాబట్టి అది యవ్వన దశ అంటారు. మరి లక్ష్మీదేవి యొక్క పర్వం ఎలా ఉంటుందండి అంటే ముగ్ధ దశ. అంటే ఆ యవ్వనానికి అప్పుడే వస్తున్నటువంటి దశ, ఇంకా యవ్వనంలోకి ప్రవేశించకుండా యవ్వనంలోకి వస్తున్నటువంటి దశ కాబట్టి ముగ్ధ దశ కలిగినటువంటి ఆవిడ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా భట్టర్ వారే సూతే శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం అని ఇంకా ముందు ఉన్నటువంటి శ్లోకాలలో ఆవిడ తిరుమేనిని వర్ణిస్తూ భట్టర్ వారు చెప్పేటటువంటి ఒక శ్లోకం మనకు కనిపిస్తుంది. ఆ శ్లోకంలో కౌమారము అంటే శైశవంలో నుండి యవ్వనానికి వచ్చేటటువంటి మధ్య దశ, పూర్తిగా యవ్వనం కాదు, పూర్తిగా శైశవం కాదు, ఆ మధ్యలో ఉండేటటువంటి కౌమార దశ, దాన్నే ముగ్ధ దశ అంటున్నారు. తారుణ్యము అని అనబడుతుంది ఈ దశ. అలా యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి గొప్ప పర్వంలో ఎప్పుడు నువ్వు ఉంటావు కదా తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మన పర్వాలలాగా, సంసారంలో యొక్క పర్వాలలాగా క్షణక్షణం మారిపోయేటటువంటివి కాదు. కాబట్టి అక్కడ ఆ దివ్య దంపతులు ఎప్పుడూ కూడా ఆయన నిత్యము యవ్వన దశలోనే ఉంటాడు, తల్లి ఎప్పుడూ కూడా తారుణ్యంతో ఆ కౌమార దశలోనే వేయించేసి ఉంటుంది తల్లి. అలా ఇద్దరి యొక్క పరువాలలో కూడా ఒక వైవిధ్యాన్ని చూస్తున్నాం. యువ దశామపి ముగ్ధ దశాం, పెరుమాళ్ళ యొక్క దశేమో యవ్వనమని, పిరాటి యొక్క దశేమో ముగ్ధ దశ అని, అందులో కూడా వైవిధ్యాన్ని చూసి మేము నిన్ను అనుభవిస్తున్నాము. యువ తరుణత్వయో ఉచితం పరం ఆభరణాది, ఆ యవ్వనానికి ఆ తారుణ్యానికి ఉచితంగా ఉండేటటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా మీరు ధరిస్తున్నారు. ఆ భూషణాలలో కూడా ఎంతో తారతమ్యం ఉంటుంది. పెరుమాళ్ళు తన యవ్వన పర్వానికి తగినటువంటి భూషణాలు ధరిస్తే, లక్ష్మీదేవి తన పర్వమైనటువంటి తారుణ్యానికి తగినటువంటి భూషణాలను అలంకరించుకుంటోంది. లోకంలో మన విషయంలో యవ్వనత్వము తారుణ్యము అంటే పర్యాయ పదాలుగా, కౌమారము యవ్వనము అంటే వాటిలో భేదమేమి ఉండదు. సహజంగా ఏమనుకుంటామంటే రెండో ఒకటేనేమో అనుకుంటాం. కానీ యవ్వనానికి ముందు ఉండేటటువంటి దశని కౌమారము లేకపోతే తారుణ్యము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా ఇద్దరి యొక్క పర్వానికి తగినట్టుగా అనేక భూషణాలను, దివ్య భూషణాలను అలంకరించుకొని ఉన్నారు. భట్టర్ వారే ఈ స్థుతిలోనే తర్వాత శ్లోకాల్లో చెప్తారు. కనకరసన ముక్త
తాటంకహార హారలలాటిక, తల్లి ఏ ఏ దివ్య ఆభరణాలు ధరించిందో అవన్నీ కూడా ఒక చక్కటి శ్లోకంలో మనకి భట్టర్ వారు తెలియచేస్తారు. మామూలుగా స్త్రీకి అసాధారణంగా ఆవిడ పెట్టుకునేటటువంటి కొన్ని దివ్యాభరణములు ఉంటాయి. చెవి పువ్వులని, ముక్కెర అని, ముంజేతి కంకణములని, నడుముకి వడ్యానమని, కాళ్లకు అందలని, కడియాలని, గళములో మంగళసూత్రమని, ఎదపైన రత్నాల హారమని, పాదాంగుళిలో మెట్టులని, నుదుట తిలకము, పాపడి పువ్వు, కన్నులకి కాటుక, పసుపు కుంకుమ, సిగలో చూడామణి, తురిమిన పూలహారము, పట్టు ఆభరణాలు, పట్టు వస్త్రములు, మకరి పత్రాలతో చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా లక్ష్మీదేవి ధరించి ఉంటుంది. స్వామి పీతాంబరాన్ని, రత్న ఖచ్చితమైనటువంటి బంగారు మ్రొలతాడుని, పట్టు దట్టిని, అరుణ ఉత్తరీయమని, కౌస్తుభం మన ఎదలో వక్షస్థలంలో కౌస్తుభమణిని, ముత్యాల హారాన్ని, మణికట్టు కనకాభరణాన్ని, అంగుళీకాన్ని, బాహువులకి కేయూరాల్ని, భుజకీర్తులని, క్రేవేయకాన్ని, మకర కుండలాన్ని, ఊర్ధ్వపుండరాలని, తెల్లని యజ్ఞోపవీతాన్ని, ఇవన్నీ కూడా పంచాయుధాలను, ఇవన్నీ కూడా పెరుమాళ్ళు ఆయన ధరించి ఉంటాడు. ఇప్పుడు యజ్ఞోపవీతం అనేటటువంటిది పెరుమాళ్ళకే అసాధారణంగా ఉండేటటువంటి విషయం. మంగళసూత్రం అనేటటువంటి తల్లికి మాత్రమే అసాధారణంగా ఉండేటటువంటి ఆభరణం. అలా ఎవరికి చెందిన పీతాంబరం స్వామికి మాత్రమే అసాధారణంగా ఉండేటటువంటి ఆభరణం. కౌస్తుభం అనేటటువంటి మణి పెరుమాళ్ళు మాత్రమే ధరించేటటువంటి ఆభరణం. ఇంకా మనం చాలా ఈజీగా రిలేట్ చేసుకోవాలి అంటే, రామచంద్రుడు సీతాదేవి అన్వేషణకు సిద్ధపడుతున్నటువంటి హనుమకి తన అంగుళీకాన్ని ఇస్తాడు. రామచంద్రుడు సీత కనిపిస్తే ఈ అంగుళీకాన్ని సీతాదేవికి ఇవ్వమని రామచంద్రుడు తన అంగుళీకాన్ని ఇస్తాడు. సీతను చూసినటువంటి హనుమ తల్లి, నిన్ను చూశానని రామచంద్రుడికి ఒక గుర్తు తెలియడం కోసం గుర్తుగా ఏదైనా ఆభరణాన్ని నాకు ప్రసాదించు తల్లి అంటే తాను ధరించినటువంటి చూడామణిని ప్రసాదిస్తుంది. అంగుళీకము స్వామికి అసాధారణంగా ఉంటే, అంగుళీకం ఇద్దరికీ కూడా ఉండొచ్చు, కానీ చూడామణి అనేటటువంటిది మాత్రం, సిగలో ధరించేటటువంటి చూడామణి అనేటటువంటి ఆభరణం మాత్రం సీతాదేవికి మాత్రమే, అంటే పిరాటికి మాత్రమే అసాధారణంగా ఉండేటటువంటి ఆభరణం. మకర కుండలములు, పంచాయుధములు ఇవన్నీ కూడా పెరుమాళ్ళకే అసాధారణంగా ఉండేటటువంటి ఆభరణములు. కాబట్టి తల్లి, మీ పరువానికి మీ తగినటువంటి ఆభరణాలన్నిటినీ కూడా మేము పరమమైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా చూస్తున్నాము. ధరించేటటువంటి ఆభరణములే కాదు, అవి ధరించేటటువంటి స్థలములు కూడా, అంగములు కూడా వేరువేరుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా పెరుమాళ్ళు ధరించేటటువంటి ఆభరణాలు కలిగినటువంటి చోటు వేరుగా ఉంటుంది, మా పిరాటి ధరించేటటువంటి ఆభరణాల యొక్క అంగములు వేరుగా ఉంటాయి. అలా ఓ తల్లి, ఇప్పుడు దశావతారాలతో కడిక్క ఉన్నటువంటి ఆ ఉదరబంధాన్ని పెరుమాళ్ళ దగ్గర మాత్రమే మనం సేవిస్తాం. అంతే తప్ప పిరాటి దగ్గర ఆ దశావతారాలతో ఆనాడు యశోదాదేవి వేసినటువంటి ఉదరబంధానికి ప్రతీకగా రంగనాథుడికి ఆ దశావతారాలతో ఉండేటటువంటి ఉదరబంధాన్ని ధరింపచేస్తారు. అది పెరుమాళ్ళ దగ్గరే మనం సేవిస్తూ ఉంటాం. పిరాటి దగ్గర ఆవిడ ధరించినటువంటి ఆభరణాలు అవన్నీ సేవిస్తూ ఉంటాం. ఆవిడ సిగలో ఉన్నటువంటి చూడామణి, ఇవన్నీ కూడా పూలహారాలు, చూడామణి ఇలాంటివన్నిటినీ కూడా మనం సేవిస్తూ ఉంటాం. అలా వారు ధరించేటటువంటి ఆభరణములు, వారు ధరించేటటువంటి స్థానములు కూడా భేదంగా ఉంటాయి. కాబట్టి ఓ తల్లి, ఇలా మీ ఇద్దరి మధ్యలో వైవిధ్యాన్ని చూస్తున్నాము. యువ తరుణత్వయోః ఉచితం ఆభరణాది పరం ధ్రువం అసమాన దేశ వినివేసి విభజ్య హరౌ త్వయి చ హరౌ హరి. మరియు నీ విషయంలో వీటిలో విభద్యము వీటిలో వైవిధ్యాన్ని చూస్తూ మేము మీ ఇద్దరిని కూడా సేవించగలుగుతున్నాం. పెరుమాళ్ళకి నీకు మధ్య ఉండేటటువంటి ఆవృతి వైలక్షణ్యాన్ని ఈ ఆభరణాలు ధరించేటటువంటి స్థానములు, మీ ఇద్దరి పరువంలో ఉండేటటువంటి తారతమ్యము అంటే ఇద్దరూ కూడా తగినటువంటి పర్వంలో ఉన్నటువంటి వారే. హనుమ తుల్యశీల వయోవృత్తాం అని చెప్పినటువంటి చోట వారిద్దరి వయస్సులో కూడా తారతమ్యం లేదు కదండి. ఇద్దరు ఒకే వయస్సులో ఉన్నారని కదా హనుమ చెప్పాడు అంటే కాదు.
ఇద్దరు తగినటువంటి వయసులో ఉన్నటువంటి వారు. రామచంద్రుడు వివాహానికి తగినటువంటి వయసులో రామచంద్రుడు ఉన్నాడు, వివాహానికి తగినటువంటి వయసులో ఉచితమైనటువంటి వయసులో సీతమ్మ తల్లి ఉంది అని అక్కడ పెద్దలు వివరిస్తారు. అంటే దంపతులకి ఉచితమైనటువంటి వయసులో ఉన్నారు. దంపతులను చూసుకుంటే సాధారణంగా భర్త కొంచెం పెద్ద వయసు వాడై ఉంటాడు, భార్య కొంచెం చిన్న వయస్కురాలై ఉంటుంది. అలా దాంపత్యానికి తగినటువంటి దంపతులకి ఉచితమైనటువంటి వయసులో ఉన్నారు అని తుల్యశీల వయోవృత్తం అనేటటువంటి విషయాన్ని చెప్పారు అని. అలా ఓ తల్లి మీ పరువాలు కూడా తగినట్టుగా యువదశామపి ముగ్ధ దశాం యువత తరుణత్వయోరుచితమాభరణాది పరం ధ్రువం అసమాన దేశ వినివేసి విభజ్య హరౌ త్వయి చ కుశేసయోదర విహారిణి నిర్విశసి. అందమైనటువంటి మాట చెప్తున్నారు. ఇప్పటికి ఈ వైవిధ్యాన్నంతటినీ కూడా చూసి ఎవరు ఆనందిస్తున్నారట? చివరిలో ఒక అందమైన మాట వేస్తున్నారు భట్టర్ వారు. నిర్విశసి. ఈ ఆనందాన్నంతటినీ కూడా ఎవరు అనుభవిస్తున్నారు అంటే తల్లి నువ్వు అనుభవిస్తున్నావు. పెరుమాళ్ళు అందంగా అలంకరించుకొని ఉన్నారు. పిరాట్టి కూడా తగినటువంటి విలక్షణమైనటువంటి ఆభరణాలు అన్నీ కూడా పిరాట్టి కూడా అలంకరింపబడి ఉంది. కానీ ఇద్దరిలో కూడా ఆనందం ఎవరికి బాగా ఉందండి అంటే పిరాట్టికే ఆనందంగా ఉందట. ఇద్దరిని ఒకే విధంగా అలంకరించినా కూడా ఎవరి తిరుముఖ మండలంలో ఆనందం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే పిరాటి యొక్క తిరుముఖ మండలంలోనే ఆనందం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా చెప్తుంది. ఇప్పుడు చూడండి, భార్యాభర్త ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటున్నారు. భార్యలకి స్త్రీలకి సహజంగా అలంకరించుకోవాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది, ఒక మనస్థితి ఉంటుంది. కాబట్టి వారు బాగా రెడీ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భర్త కూడా బాగా అందంగా కనిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో భర్తకి కూడా ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళడానికి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ ఆభరణాలు పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంటారు భార్యలు. భర్త పాపం వాటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా భార్య కోసం వాటిని అన్నిటినీ కూడా ధరించి ఉంటే అప్పుడు ఎవరి ముఖంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది అంటే భార్య ముఖంలోనే ఆనందం ఎక్కువగా ఉంటుందట. ఎందుకు అంటే తన మనసుని అనుసరించి భర్త తాను చెప్పినటువంటి ఆభరణాలు వస్త్రాలు అన్నీ కూడా ధరించి సిద్ధపడ్డాడని ఇద్దరు తాను కూడా బాగా రెడీ అయినప్పటికీ కూడా ఆయన బాగా రెడీ అయినప్పటికీ కూడా ఆయన ముఖంలో ఆనందం కన్నా కూడా భార్య ముఖంలో ఆనందం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లోక సహజంగా ఉండేటటువంటి విషయం. కాబట్టి ఇక్కడ భట్టర్ వారు కూడా దాన్నే అనుసరించి మీ ఇద్దరికీ ఆనందం కలుగుతోంది అని చెప్పడం లేదు. నిర్విశసి తల్లి నువ్వు గొప్పగా ఆనందపడిపోతున్నావు. పెరుమాళ్ళ యొక్క కాంతిని చూసి, పెరుమాళ్ళ యొక్క దశను చూసి, పర్వపు దశ చూసి, పెరుమాళ్ళు ధరించినటువంటి ఆభరణాది విషయములను చూసి, వాటిలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని చూసి నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు అని ఒక అర్థం. అంతేకాకుండా నిర్విశసి అంటే నువ్వు అనుభవించడం మాత్రమే కాకుండా మా అందరి చేత కూడా ఆనందాన్ని అనుభవింప చేస్తున్నావు తల్లి. పెరుమాళ్ళ యొక్క ఆ వైభవాన్ని మనం క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు చెప్పినట్టుగా రక్షించడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరు వహిస్తారు అంటే పెరుమాళ్ళు రక్షణ విషయంలో ఆయనదే ప్రధానమైనటువంటి పాత్ర. తల్లి ఏమో అక్కడ సహకారిగా ఉంటుంది అని చెప్పారు. భోగాన్ని అనుభవించడము జీవుల చేత అక్కడ కైంకర్య పరుల చేత అనుభవింప చేయడంలో ఎవరి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారు అంటే పిరాట్టి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. అక్కడ పెరుమాళ్ళు ఆ అనుభవాన్ని ఆయన కూడా అనుభవిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ మనకి క్రిందటి శ్లోకంలో తెలియజేశారు. అంటే ఆనందానుభవానికి ముందు ఉండేటటువంటి వారెవరు, వాటిని ఆనందానుభవాలను పెరుమాళ్ళ చేత అనుభవిస్తూ అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారందరికీ కూడా ఆ దివ్య దంపతుల యొక్క కైంకర్యానందాన్ని కలగచేసేటటువంటి ఆవిడ ఎవరు అంటే ద్వయమంతరంలో చెప్పినట్టుగా ఆ తల్లే మనం చేసేటటువంటి కించిత్ కైంకర్యానికి స్వామి ఎక్కువగా ఆనందపడిపోయేటట్టుగా చేస్తుంది. ఇంకా చేసేటటువంటి కైంకర్యాన్ని వృద్ధి చేసేటట్టుగా 10 రెట్లు అయ్యేటట్టుగా చేస్తుంది తల్లి అని ఆ మంత్రంలో చెప్పినట్టుగా నిర్విశసి తల్లి నువ్వు అనుభవించడమే కాదు మీ ఇద్దరి యొక్క మిథునాన్ని చూస్తూ మేమందరం కూడా ఆనందాన్ని అనుభవించేటట్టుగా చేస్తున్నావు అని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఆ పద ప్రయోగమే
కుశేసయోదర విహారిణి కమలవనాలయ అని సంబోధిస్తున్నారు. కమలమే అత్యంత సుకుమారమైనటువంటిది. ఆ కమలం మధ్యలో విహరించేటటువంటి ఆవిడ అలర్మేల్ మంగ అని ఆ అలర్మేల్ మంగనే ఈ శ్లోకంలో తలుచుకుంటున్నారు భట్టర్ వారు. పద్మవనాలయ, పద్మము యొక్క మధ్య భాగంలో విహరించే పద్మాలయ, పద్మవనాలయ, అలర్మేల్ మంగ అని ఆ తల్లిని శ్రీరంగనాయకిని సంబోధిస్తున్నారు. కుశేసము అంటే నీటిలో తేలియాడేటటువంటి, కుశములు అంటే నీరు, ఆ నీరు నుండి ఉద్భవించి ఆ నీటి మీద నీటిలో ఉండేటటువంటిది అనేటటువంటి అర్థంతో తామర పుష్పము అని, కుశేసము అంటే తామర పుష్పము అని చెప్తారు. సహస్ర పత్రములు కలిగినటువంటి దాన్ని కమలము అని, శతపత్రములు కలిగినటువంటి దానిని కుశేసము అని అంటారని అమరం తెలియచేస్తుంది. అలా నీటి అందు ఉండేటటువంటిది కుశేసము, అది తామర పుష్పము. ఆ తామర పుష్ప ఉదరమునందు విహరించేటటువంటి ఆవిడ అంటే తామర పుష్పము మధ్య నివసించేటటువంటి ఆవిడ అని చెప్తున్నారు. ఇక్కడ దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యం చెప్తున్నారు కాబట్టి ఆవిడ దివ్యమంగళ విగ్రహం ఎంత సుకుమారమైనటువంటిది అంటే అత్యంత సుకుమారమైనటువంటి తామర పుష్పాన్ని వాసస్థలంగా చేసుకొని దాని మీద వేయించేసి ఉంది అంటే ఆ తామర పుష్పము కన్నా కూడా మరింత సుకుమారమైనటువంటి తిరువేణి కలిగినటువంటి ఆవిడ. ఓ రంగనాయకి, చూడు తల్లి, నువ్వు ఎంత ఆనందిస్తున్నావో, నువ్వు ఆనందిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపచేస్తున్నావు. ఏ విషయాన్ని చూసి ఆనందిస్తున్నావు అంటే నీకు పెరుమాళ్ళకి మధ్య ఉండేటటువంటి వైవిధ్యాన్ని చూసి నువ్వు ఆనందపడిపోతూ మమ్మల్ని ఆనందపరుస్తున్నావు. ఏమిటా వైవిధ్యము అంటే కనకద్యుతి, కాంతులలోనే తేడా ఉంది. స్వామిదేమో ఇంద్రనీలమణి కాంతి, నీదేమో అత్యంత హేమమయమైనటువంటి కాంతి. యువదశామపి, స్వామిదేమో యవ్వన దశ, నీదేమో తారుణ్యము అని చెప్పబడేటటువంటి కౌమార దశ, ముగ్ధ దశలో ఉండేటటువంటి యువ దశామపి ముగ్ధ దశలో ఉండేటటువంటి ఆవిడవి. యువతరుణత్వయోః ఉచితమాభరణాది పరం ధ్రువం అసమాన దేశ వినివేసి విభజ్య హరో త్వయి చ. ఆ యవ్వనానికి తారుణ్యానికి తగినటువంటి పరమమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా ధరించి ఉన్నారు. ఆభరణాలు ధరించేటటువంటి స్థానములు కూడా వైవిధ్యంగా ఉన్నాయి. అలా అన్నిటిలోనూ వైవిధ్యాన్ని తెలియచేస్తూ మా అందరికీ కూడా హరౌ విభజ్య హరౌ త్వయి చ నిర్విశసి, అలా వాడిద్దరిలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని నువ్వు చూసి ఆనందిస్తున్నావు. ఆ ఆనందాన్ని మా అందరి చేత కూడా అనుభవింపచేస్తున్నావు అని క్రిందటి శ్లోకంలో ఆత్మస్వరూపాలలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని తెలియచేశారు. ఇప్పుడు దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి వైవిధ్యాన్ని తెలియచేస్తూ ఆ వైవిధ్యం కూడా మనందరి అనుభవం కోసమే అనేటటువంటి విషయాన్ని తెలియచేశారు భట్టర్ వారు.